ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. ఇలాగ ఈ వ్యక్తికి కరెక్ట్‌గా సరిపోతుంది. అతను డబ్బుల కోసమే ఆ రోజు ఆ వ్యాక్సిన్ పేటెంట్స్ ఉంచుకుని ఉంటే రాత్రి మిలీనియర్ అయ్యేవాడు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయనే డాక్టర్ జాన్ స్లేక్, ఫాదర్ ఆఫ్ పోలియో వ్యాక్సిన్. ప్రపంచంలో పోలియో అనేది చిన్నపిల్లలకు శాపం లాంటిది. అందుకే ప్రతి దేశం తమ దేశ చిన్నపిల్లల కోసం ప్రతి నెల పోలియో క్యాంప్ పెడుతుంది. కేవలం 2 చుక్కలు చిన్నపిల్లవాడికి భవిష్యత్తు ఇస్తుంది. డాక్టర్ జాన్ స్లేక్ అనే వ్యక్తి న్యూయార్క్లో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు డానియల్ మరియు డోరా. జాన్ స్లేక్ మొదట అంత తెలివైన పిల్లవాడేమీ కాదు. కానీ తన స్కూల్లో చాలామంది పిల్లలకు పోలియో రావడం చూసి బాగా చలించిపోయి బాగా చదివి తాను పోలియోకి మందు కనిపెట్టాలని అనుకున్నాడు. కష్టపడి వైద్య విద్య అభ్యసించాడు. అప్పుడు 1918లో ఇన్ఫ్లుయెంజా వైరస్ అమెరికాలో లక్షలాది మంది చావులకు కారణమైంది. అది చూసి బాగా చలించిపోయి వైరసెస్ మీద బాగా పరిశోధన చేశాడు. అప్పుడు స్లాక్ పోలియోకి కారణమయ్యేది పోలియో వైరస్ అని, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తిండి లేక నీటి ద్వారా అది సంక్రమిస్తుందని గ్రహించి పోలియోని నివారించడానికి నియోమైసిన్, స్టెరిపెప్టోమైసిన్, పోలియోమైసిన్ బి, ఫెనోలోఇథలాన్ అండ్ ఫార్మల్డిహైడ్ అనే యాంటీబయాటిక్స్ని ఉపయోగించి పోలియోని చంపవచ్చని పోలియో వ్యాక్సిన్ని తయారు చేసి అమెరికా మెడికల్ కౌన్సిల్కి చూపించాడు. అప్పుడు దాన్ని అప్రూవల్ చేయించాడు. అలాగే చాలామంది మీద పరిశోధన చేసి అది పనిచేస్తుందని నిర్ధారించుకున్నారు. చాలా మందుల కంపెనీ వారు వాటి పేటెంట్స్ ఇస్తే మిలియన్స్లో డబ్బులు ఇస్తాము అని జాన్ స్లేక్ ఇంటి ముందు క్యూ కట్టారు. కానీ నాకు డబ్బు, అవార్డులు అవసరం లేదు. కేవలం పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటే చాలు. పోలియో లేని ప్రపంచంగా చూడాలన్నది నా కల అని చెప్పి వ్యాక్సిన్ పేటెంట్స్ని అన్ని కంపెనీలకు, ప్రపంచ దేశాలకు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కి ఫ్రీగా ఇచ్చాడు. ఈయన ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు పోలియో రహిత ప్రపంచంగా మారింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.